మనం కన్విన్స్ చేయలేనప్పుడు కన్‌ఫ్యూజ్ చేయడమే రాజకీయం. ఇప్పుడు జూనియర్ డాక్టర్‌లకు సంబంధించి ఆళ్ళని కన్విన్స్ చేయలేం. ఎందుకంటే 3% ఇస్తాము. ఇక పైన ప్రతి ఏడాది 3% పెంచుతాం స్టైఫండ్ అన్నారు. అది ఇంతకుముందు కూడా ఇట్లాంటి హామీలే ప్రతిసారి ఇస్తున్నారు. మళ్ళీ ఆందోళన చేసినప్పుడు ఒకేసారి పెంచడం తప్పించి జరగట్లేదు. ఇప్పుడు మీరు 15% పెంచి మామూలుగా మేము 30 అడుగుతున్నాం. ఓకే. 15% పెంచి ప్రతి ఏడాది 3% చొప్పున పెంచండి అన్నటువంటిది జూనియర్ డాక్టర్లు చెప్తుంది. దానికి మేము అప్పుడు ఒప్పుకుంటాం అన్నది. పీజీ వాళ్ళకి 10% పెంచుతాం అని చెప్తున్నారు. ఆళ్ళకి కూడా 30% పెంచాలా అన్నటువంటిది వీళ్ళు అడుగుతున్నటువంటిది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఓసారి చర్చించి ఆ పైన మేము చేయలేమని చేతులెత్తేసింది. మళ్ళీ చర్చిద్దాంలే అంది. ఇప్పుడు పరోక్ష కథ. ఎవరో ఒంగోలు నుంచి ఒకతను హైకోర్టు పిటిషన్ ఏస్తాడు. హైకోర్టు సర్వీసెస్ ఏంటని అడుగుతాడు. రేపు పొద్దున ప్రభుత్వం చెప్తుంది. సర్వీసెస్ మేము ఆల్టర్‌నేటివ్ అరేంజ్ చేసాం. కానీ పిటిషనర్ తరపునోళ్ళు లేదు లేదండి అసలు ప్రాణాలు పోతున్నా సరే పట్టించుకునే దిక్కు లేదు అన్నటువంటిది చెప్పుకొస్తారు. అట్లయితే మీరు ముందు సమ్మె విరమించండి. ఇట్లాంటియన్నీ సిస్టమ్‌లో జరగాల్సిందే తప్పించి కాదు అని గతంలో సమ్మెల విరమణకి కోర్టుల్లో తీర్పుల ఆధారంగానే ప్రభుత్వాలు చేసినాయి. ఆళ్ళు చేయలేనప్పుడు. అదే ఎత్తుగడ ఇప్పుడు అనుసరిస్తారా చూడాలి.